ఏపీ సీఎం చంద్రబాబును అసభ్యకర అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు అంబటికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాత్రం అంబటి రాంబాబుకు స్టేషన్ బెయిల్ ఇచ్చింది. కానీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టులో కేసులో వాదనలో ఏకీభవించారు. ఇక ఈ కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్ విధించారు. అమరావతిలో నేడు జనసేన ఏపీ సీఎం చంద్రబాబును అసభ్యకర అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు అంబటికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాత్రం అంబటి రాంబాబుకు స్టేషన్ బెయిల్ లభించింది. కానీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. దీంతో అంబటికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే అంబటి రాంబాబుకి అయితే మాత్రం 14 రోజుల జ్యుడిషియల్ రిపోర్ట్ ను విధిస్తూ కూడా గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి స్రవంతి అయితే మాత్రం రాత్రి ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఏదైతే అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే అయితే మాత్రం తీర్పు వెలువరించారు. ఏదైతే ఇంతకు ముందు కూడా దాదాపుగా 2 రోజుల నుంచి రాష్ట్రంలో కూడా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం పెద్ద మొత్తంలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ నేపథ్యంలోనే అయితే మాత్రం గుంటూరు నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబును రాత్రి జడ్జి ఎదుటైతే మాత్రం హాజరుపరిచారు. మరి హాజరుపరిచినటువంటి నేపథ్యంలో కూడా అంబటి రాంబాబు తరపున ఏదైతే సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి పొన్నబోలు సుధాకర్ అయితే మాత్రం పూర్తి స్థాయి వాదనలు అయితే మాత్రం జరపడం జరిగింది. అంబటి రాంబాబుపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా 7 ఏళ్లకు సంబంధించినటువంటి శిక్ష అవేనని చెప్పి కూడా సుధాకర్ రెడ్డి అయితే బలంగా జడ్జి ఎదుట వాదనలు అయితే మాత్రం వినిపించారు. మరి వినిపించిన నేపథ్యంలో మరోవైపు నల్లపాడు పోలీసులు కూడా ఛార్జ్ షీట్లు అయితే మాత్రం బలంగా పేర్కొన్నారు. అంబటి రాంబాబుపై దాదాపుగా 16 పైగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంబటి రాంబాబు పదే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో కొంత విభేదాలు రెచ్చగొట్టే విధంగా కూడా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా జడ్జి ఎదుటైతే మాత్రం నల్లపాడు పోలీసులు తెలిపారు. మరి ప్రభుత్వం తరఫున సంబంధించి న్యాయవాదులు కూడా దాదాపుగా 2 గంటల పాటు ప్రతి వాదనలు అయితే మాత్రం జరిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కూడా వాదనలు ముగిసినటువంటి అనంతరం కూడా తిరిగి మరలా జడ్జి వద్దకు వెళ్లారు. జడ్జి వద్దకు వెళ్లి తనను శారీరకంగా మానసికంగా కూడా నల్లపాడు పోలీసులు పట్టాభిపురం సిఐ కూడా తనను ఇబ్బంది పెట్టారు. తన 2 కాళ్ళు వెడల్పు చేసి తనని కొట్టారు అనేటువంటి దానిపై కూడా అయితే మాత్రం జడ్జి ఎదుట అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి అనంతరం కూడా జడ్జి అయితే మాత్రం ఈ విషయాలు మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకొని అయితే మాత్రం చివరిగా ఆయనకు 14 రోజుల రిమాండ్ అయితే మాత్రం విధిస్తూ రాంబాబు అయితే మాత్రం రాత్రి సమయంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాత్రం తీసుకువెళ్లారు. మరి ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా మొత్తం 2 కేసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పై నమోదయ్యాయి. అందులో ఏదైతే ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా వచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో అందులో 41 నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారించాలని చెప్పి కూడా న్యాయమూర్తి ఆదేశించారు. రెండవ కేసు ఏదైతే
రాష్ట్ర ముఖ్యమంత్రిని పై కూడా చేసినటువంటి అసభ్యకరమైన పదజాలంతో దూషించినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఆయనను రిమాండ్ విధిస్తూ అయితే మాత్రం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి శ్రవంతి అయితే మాత్రం తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ముఖ్యంగా ఈ యొక్క అంబటి రాంబాబుకు సంబంధించి కూడా రాష్ట్రంలో సంచలనంగా మారింది. దాదాపుగా ఇప్పటికే అయితే మాత్రం అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా అంబటి రాంబాబు కార్యాలయంపై కూడా ఏకపక్షంలో ఒకసారిగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు చాలా ఆగ్రహంతో కూడా ఊగిపోయారు. అంబటి రాంబాబు ఇంటిని కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం తన సంబంధించినటువంటి వాగ్మూల రిపోర్ట్ లో కూడా పొందుపరిచినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మరి ఏదైతే అంబటి రాంబాబుకు కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పాటు అతను కోరుకున్న విధంగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాత్రం రాత్రి తరలించడం అయితే మాత్రం జరిగింది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.